హలో గాయ్స్, ఏంటో నా ఇన్స్టాగ్రామ్ మొత్తం చీజ్ కేక్ రెసిపీసే వస్తున్నాయి. అవైతే నాకు చూస్తే మస్తు టెంప్టింగ్ అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది. సరేలే ట్రై చేద్దామని ఇదైతే ట్రై చేసిన. ఫస్ట్ అయితే డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకొని అవైతే మిక్సీలో వేసి బటర్ వేసి బాగా కలుపుకొని అదైతే ఫస్ట్ లేయర్ అనమాట. అది కలుపుకొని ఆ లేయర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. తర్వాత మనమైతే క్రీమ్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ పన్నీరు, ఫ్రెష్ క్రీమ్, ఇంకా కండెన్స్ మిల్క్, స్వీట్నెస్ మీరు ఏదైనా వేసుకోవచ్చు, షుగర్ కూడా వేసుకోవచ్చు. వేసి మిక్సీ చేయాలి. తర్వాత అంతే, అదైతే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట. వస్తే ఈ బిస్కెట్ దాని లేయర్ మీద ఈ క్రీమ్ అయితే వేసేయాలన్నమాట. వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టి ఆ క్రీమ్ అనేది గట్టిగా వరకు ఉంచాలి. తర్వాత మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన చాక్లెట్ తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి అందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసి మంచిగా కలుపుకోవాలి. అయితే ఫాస్ట్గా చేసేయాలి, లేకపోతే చాక్లెట్ గట్టిగా అయిపోతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్రీమ్ దాని మీద ఇదైతే థర్డ్ లేయర్ చాక్లెట్ లేయర్ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా అంతే, చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తింటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉండే. నేను టేస్ట్ చేసి అసలు షాక్ అయినా ఇంత బాగుంటుందా అని. మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే.